మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. అంతకుముందు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. మహబూబ్నగర్ క్లాక్ టవర్ సెంటర్లో స్వంత నిధులతో ఎన్ఎం జలధార పేరుతో ఉచిత మంచినీటి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రతి దుకాణదారునికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో మెడికల్ కళాశాల విద్యార్థుల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. 130 కోట్లతో వసతి గృహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ శ్రీకారం చుట్టారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా 3.14 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై బీజేపీ నాయకులు రహదారిపై నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి ఆదేశాలతో దళిత క్రైస్తవులు తీవ్రమైన రాజ్యాంగ పరిమితులను ఎదుర్కొంటున్నారని మందకృష్ణ మాదిగ వరంగల్లో ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో ప్రభుత్వం సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై బదిలీపై వెళ్లారు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కరీంనగర్ జిల్లా కోరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని ఆకతాయిలు హల్చల్ చేశారు. తాళాలు పగులగొట్టి తరగతి గదుల్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో 5 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం మందపల్లి గిరిజనగూడెంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతంతో మీనాక్షి అనే మహిళ మృతి చెందింది. ఆదిలాబాద్ లో ఎండవేడికి డిగ్రీ విద్యార్థిని ధనశ్రీ పరీక్షా కేంద్రంలోనే స్పృహ తప్పి పడిపోయింది. కళాశాల సిబ్బంది వెంటనే అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా జీనోం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన షేక్ సగీర్ అహ్మద్, విభూది సాయికృష్ణ నుంచి 2 సెల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి హైదరాబాద్ కు తుపాకులు తీసుకొచ్చి అమ్మేందుకు యత్నించిన 2 పోలీసులు అరెస్టు చేశారు. దేశీయ తుపాకీ, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సరఫరా చేసిన మరొకరి కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్ మధురానగర్లో కొలువైన శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.